99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర పనులపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పని వేళల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బాబు అడుగులేస్తున్నారు. ఉద్యోగులు ఖచ్చితంగా సమయ పాలన పాటించే విధంగా చర్యలు చేపట్టారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే ఉంటారని సమాచారం. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన మార్క్ పాలన అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంపై వ్యక్తమైన తీవ్ర విమర్శలను దృష్టిలో ఉంచుకున్న ఆయన గతంలో మాదిరిగానే ఈసారి కూడా సచివాలయం కేంద్రంగా తన పాలన కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సెక్రటేరియట్లోనే అందుబాటులో ఉంటానంటూ తనను కలిసిన పలువురు ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. గతంలో వ్యవహరించిన విధంగానే ఈసారి కూడా సచివాలయంలోనే నిరంతరం అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించబోతున్నట్టు ఆయన చెప్పారని తెలుస్తోంది. సెక్రటేరియట్ నుంచి పాలన అందించాలని నిర్ణయించిన సీఎం చంద్రబాబు కేబినెట్ మంత్రులకు కూడా కీలక దిశా నిర్దేశం చేశారు. మంత్రులు ప్రతిరోజు సచివాలయానికి రావాలని, అదేవిధంగా సమయపాలన ఖచ్చితంగా పాటించాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని, పరిపాలనా పరంగా సంపూర్ణ అవగాహన పొందాలని సూచించారు. సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన మంత్రులకు ఆయన ఈ మేరకు దిశా నిర్దేశం చేశారని సమాచారం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. సీఎం చంద్రబాబు నాయుడు ఫుల్ ఫోకస్ అంతా కూడా పాలన మీద పెట్టినట్లుగాను, ఇక దానికి దిశా నిర్దేశం చేస్తున్నట్లుగా ఉద్యోగులకు కూడా అన్ని రకాల నియమ నిబంధనలను కూడా తెలియజేస్తున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటేనే పాలనకు పెట్టింది పేరు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక సిస్టమ్ ప్రకారం చేస్తారనేసి ఎప్పుడైతే 1995లో ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి తనకంటూ ఒక మార్పు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మేధావులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా పాలన చంద్రబాబు నాయుడికే ఒక పూర్తి స్థాయిలోనే ఉంటుందనేసి కూడా చాలా వరకు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా ఈసారి 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన మార్పును కూడా వేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే అధికారులను అయితేనేమి అదే విధంగా కూడా మంత్రుల్ని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే శాఖల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలనేసి మంత్రులు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే సెక్రటేరియట్ కి అంటే సచివాలయానికి ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా సెక్రటేరియట్ లో ఉండేటట్లు కూడా ఒక పక్కన చంద్రబాబు నాయుడుకి సంబంధించి పూర్తిగా కూడా ఒక పక్కన అధికారులకు అయితేనేమి అదేవిధంగా మంత్రులు కూడా చేసే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రులు కూడా ప్రతిరోజు సెక్రటేరియట్ కి రావాలనేసి కూడా ఆదేశాలు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే సెక్రటేరియట్ కి రావడం వల్ల ప్రతి ఒక్క అధికారి కూడా పూర్తి స్థాయిలో కూడా సమయం పాలన కూడా పాటించాలి. అదేవిధంగా మంత్రులు కూడా సమయానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రం ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కూడా కుట్టుపడిన పరిస్థితి ఉంది. ఏదైతే గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయానికి పరిమితం అవడం జరిగింది. ఏది రివ్యూలు ఉన్నా కూడా క్యాంపు కార్యాలయం నుంచే నిర్వహించేవాడు. అదేవిధంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో సెక్రటేరియట్ కి గత ముఖ్యమంత్రి ఏదైతే ఒక క్యాబినెట్ సమావేశం అప్పుడు కానీ లేకుంటే అసెంబ్లీ సమావేశాలకి మాత్రమే వచ్చేటోడు. కానీ ఈసారి ఇట్లా జరగాల్సిన పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో సెక్రటేరియట్ నుంచే పాలనంతా కూడా జరగాలి. అప్పుడే రాష్ట్రానికి అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా గతంలో పూర్తి స్థాయిలో కూడా రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడి వరకు అయితే చేశారో అక్కడి నుంచి గత ప్రభుత్వ హయాంలో అన్ని ఆగిపోయినాయి. అక్కడి నుంచే మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా అడ్మినిస్ట్రేషన్ కి ప్రధానంగా కూడా ప్రియారిటీ ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పూర్తి స్థాయిలో కూడా సెక్రటేరియట్ నుంచే పాలించే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క అధికారి కూడా సమయ పాలన పాటించాలనేసి పూర్తి స్థాయిలో కూడా అధికారులకి కూడా అదేవిధంగా మంత్రులకు కూడా చెప్పడం అయితే జరిగినట్టు కూడా తెలుస్తోంది.
ఉంది జ్యోతి. రాఘవేంద్ర, అధికారులకి ఒక సమయపాలన చెప్పడం 10 to 6 ఉండమని చెప్పడము ఇది ఒక ఎత్తు అయితే, మంత్రులకి ప్రధానంగా మంత్రులు ఏదో సిగ్నేచర్ చేసి వెళ్ళిపోయే విధంగా కాకుండా ఇప్పుడు వాళ్ళని కూడా అలాగే సమయం అంతా పూర్తిగా సెక్రటేరియట్లోనే కేటాయించమని చెప్పేసి ఆయన ఈ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేయటం, ఇది భవిష్యత్తులో ఎటువంటి రిజల్ట్ని ఇచ్చే అవకాశాలు ఉంటుంది? ఈ విధమైనటువంటి నిబంధనలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి? అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఏదో నామమాత్రము తూతూ మంత్రం అనేది కాకుండా కూడా ప్రతి ఒక్క మంత్రి అయితేనేమి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తమకు సంబంధించిన పేషీల్లో ప్రతిరోజు కూడా ఉండాల్సిన బాధ్యత ఎంతైనా అవసరము. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదైతే ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో కూడా ఉద్యోగులు ఇక్కడికి వస్తున్నారు. గతంలో అక్కడ సెటిల్ అయిన వారు ఫ్యామిలీస్ కూడా అక్కడే ఉండటం తోటి కూడా వారానికి 5 రోజులే, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 రోజులు మాత్రమే వాళ్ళకు కూడా పని దినాలు కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటా ఉంటే పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రులకు కూడా చాలా వరకు కొత్త మంత్రులు కూడా ఇవ్వడం జరిగింది, సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర పరిస్థితులు అయితేనేమి ప్రస్తుత పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలుగా కూడా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అభివృద్ధి చెందాలంటే సమిష్టి కృషి చాలా అవసరము. అధికారులతో పాటు మంత్రులు కూడా దీనికి సంబంధించి అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి ముందుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే సెక్రటేరియట్ లో నుంచి ప్రతి ఒక్కరూ తమ ఛాంబర్లకు ప్రతిరోజు కూడా సమయానికి వచ్చి వెళ్ళినట్లు ప్రతి ఒక్క అధికారి కూడా దీనికి సంబంధించి ఫైల్స్ అయితేనేవి అన్ని కూడా వేగంగా క్లియర్ అవుతాయి. దీనికి సంబంధించిన అభివృద్ధి ఎవరైనా వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా వారికి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా కూడా ఒక పక్కన ఇండస్ట్రీస్ కి సంబంధించి అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే ఒక పక్కన ఇండస్ట్రీస్ కి సంబంధించి మరో పక్కన వచ్చేసేసి ప్రాజెక్టులకు సంబంధించి కూడా రివ్యూలు అయితే మేము నడుస్తున్నాయి. అదే విధంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ కూడా నడుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు 5 హామీల్లో భాగంగా మొదట 5వ హామీకి సంబంధించి స్కిల్ సెన్సెస్ కి సంబంధించి కూడా ఒక పక్కన సంతకం చేయడం జరిగింది. ఈ గతంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా కూడా స్కిల్ సెన్సెస్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగులు అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే డిఎస్సికి సంబంధించి కూడా మొదటి ఈ సంతకం కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ కల్పన ధ్యేయంగా కూడా అభివృద్ధి ధ్యేయంగా చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో మమేకమై అధికారులు, ఒక పక్కన రాజకీయ నాయకులు, మంత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యత విధంగా పనిచేస్తేనే రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అభివృద్ధి కూడా సాధ్యం అవుతుందనేసి కూడా ఒక పక్కన అధికారుల రివ్యూలు అయితేనేమి మంత్రులు కూడా సూచించడం అయితే జరిగినట్లు కూడా ఒక పక్కన తెలుస్తా ఉంది. ఇక మంత్రుల రియాక్షన్ ఎలా ఉంది? ఇటువంటి ఆదేశాలు, ఈ విధమైన పాలనా విధానంపై వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితులే కాదు గతంలో కూడా ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కి పూర్తిగా కూడా దీనికి ఎక్కువ సమయం కేటాయిస్తాడో, ఎప్పుడు కూడా అధికారులతోటి చర్చలు, దీనికి సంబంధించి జిల్లాలకు సంబంధించిన నివేదికలు అయితేనేమి, ప్రతి మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో శాఖలకు సంబంధించి అభివృద్ధి రోజు రోజుకి కూడా ఏ విధంగా గ్రాఫ్ ఉంది అనే దాని మీద ఎక్కువగా కూడా కేంద్రీకరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు తోటి పనిచేసే ప్రతి ఒక్కరు కూడా తనలాగే పనిచేయాలనేసి కూడా కోరుకుంటారనే నేపథ్యం ముందు నుంచి ఉన్న సందర్భంలో ప్రతి అధికారి కూడా తనకి సంబంధించి పూర్తి స్థాయిలో పనిచేయాలనేసి కోరుకుంటుంటారు. అదే విధంగా కూడా ఈసారి కొత్తగా కూడా మంత్రులు 17 మంది కావడంతో వాళ్ళు యువకులు కూడా ఎక్కువ మంది కూడా ఉండటంతో కూడా వారు కూడా ఎక్కువ శాతంగా కూడా సెక్రటేరియట్ లోనే ఉండి పాలించే విధంగా దీనికి సంబంధించి ప్రతి దానికి ఎప్పటికప్పుడు కూడా దానికి సంబంధించి రివ్యూలు నిర్వహించి ముందుకు అభివృద్ధి చెందే విధంగా కూడా పాలించాలనేసి వీరికి కూడా ఒక పక్కన శిక్షణ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పక్కన మంత్రులు కూడా శిక్షణ ఇచ్చిన తర్వాత వారితో పాటు ఎవరైతే ఉంటారో పిఎస్ అయితేనేమి, పిఐఏలు అయితేనేమి, పేషీకి సంబంధించిన వారు కూడా పూర్తి స్థాయిలో కూడా అనుభవంతో పాటు దానికి సంబంధించి ఒక ఎంబీఏ చేసిన వారిని కూడా తీసుకున్న ఒక పక్కన రాష్ట్రంలో పరిస్థితులు కూడా వారితో ఎప్పటికప్పుడు చర్చించి ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. వారి వల్ల అయితే కొద్దిగా ఇంకా అంటే ఏదైతే గతంలో కన్సల్టెన్సీలు అయితేనేమో అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చే కొన్ని ఏదైతే కన్సల్టెన్సీల ద్వారా కూడా నిర్వహిస్తున్నారో అట్లాంటి వాటి కోసం కాకుండా ఈ ఎంబీఏకి సంబంధించి ఎంబీఏ చేసిన వారైతే ఇంకా వారికి సంబంధించిన అవగాహన అడ్మినిస్ట్రేషన్ కూడా వారికి కూడా ఉంటుంది. కాబట్టి ఇద్దరు కలిసి ఇంకా వారి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో ముందుకు పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక పక్కన మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సహకరించి ఈ సమయపాలన పాటించి దీనికి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం అయితే జరుగుతా ఉంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర.